నువ్వెప్పుడూ నన్ను ఏమీ అడగలేదు. ఈ ఒక్క వ్రతం జరగాలని మాత్రం కోరుకున్నావు. అది కూడా నీకోసం కాదు, మన పిల్లల కోసం, వాళ్ళ జీవితం బాగుండాలని. నీకు దూరంగా ఉండొచ్చు శారదా, నేను ఇక్కడ ఉండొచ్చు, కానీ నా మనసు మాత్రం మీ అందరితోనే ఉంటుంది. ఎప్పుడు ఆ ఇంట్లో ఏమవుతుందో, మీరందరూ ఎలా ఉన్నారో ఇది మాత్రమే నా మనసు ఆలోచిస్తుంది. మనుషులు దూరంగా ఉండొచ్చు శారదా, కానీ మనసులు ఎప్పుడు దూరం కావు. అమ్మా, ఏమైంది? ఎందుకు నా కన్నీళ్ళు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఇవి ఆనంద బాష్పాలు. భూమి వాళ్ళ నాన్న వ్రతం చేయటానికి ఒప్పుకున్నారట. నిజంగానమ్మా? అంటే భూమి అన్నయ్యల వ్రతానికి ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది కదా? అవునమ్మా, ఇప్పుడే మీ నాన్న చెప్తున్నారు. ఇదిగో లైన్లో ఉన్నారు. ఏంటి, భూమి గగన్ వ్రతం చేయడానికి శరత్చంద్ర గారు కూడా ఒప్పుకున్నారా? శారదా, ఇక ఆలస్యం చేయకు. పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం చూసి వ్రతం త్వరగా జరిగేలా చూడు. అది కూడా అయిపోయిందండి. నేను పంతులు గారిని పిలిపించాను. రేపు చాలా మంచి ముహూర్తం ఉందన్నారు. రేపే వ్రతం జరిపించాలనుకుంటున్నాను. అయితే ఇక అంతకంటే మంచి విషయం ఏముంటుంది? వ్రతం పూర్తయితే భూమి గగన్ ఇద్దరూ మరింత సంతోషంగా ఉంటారు. ఆ కుటుంబంలో మళ్ళీ నవ్వులు పోస్తాయి శారదా. అవునండి, ఉంటానండి. గగన్, మీ మామయ్య వ్రతానికి ఒప్పుకున్నారట. రేపే మీ ఇద్దరూ వ్రతం చేయబోతున్నారు. మావయ్య అంటే భూమి వాళ్ళ నాన్న, అంటే ఆ శరత్ చంద్ర గారేనా? ఏదో మీ ఆనందం చూసి నాకు సంతోషంగానే ఉంది. కానీ భూమి వ్రతం చేస్తుందని నేను అనుకోవడం లేదు. ఏంట్రా, భూమి ఎందుకు చేయదు? ఎందుకు అలా అంటున్నావు? నేను తన భర్తను కాదు కదా. ఏంట్రా ఏమన్నావు? అంటే నువ్వే చెప్పమ్మా, తను నన్ను ఎప్పుడైనా భర్తలా చూసిందా? ఎప్పుడు నాతో గొడవే కదా. ఇదిగో ఇప్పుడు కూడా నా దగ్గర లేదు. ఐ కాంట్ టేక్ దిస్. అందుకే అలా అన్నాను. భూమికి నువ్వంటే ప్రాణం నాన్నా. నువ్వు కనిపిస్తే తన కళ్ళల్లో కనిపించే ప్రేమ నాకు తెలుసు. వాళ్ళ నాన్న మాటకు కట్టుబడి వాళ్ళ ఇంట్లో ఉంటుంది తప్ప నీకు దూరంగా ఉండాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. తను నీ గురించి ఆలోచించని రోజు కూడా ఉండదు తెలుసా? ఇంకెప్పుడు మాట వరుస కూడా భూమి గురించి ఇలా అనకు. తను ఖచ్చితంగా వస్తుంది, ఈ వ్రతం చేస్తుంది. అందులో నాకు చిన్న సందేహం కూడా లేదు. నువ్వు ఆ అనుమానాలన్నీ మనసులో నుంచి తీసేయ్. నువ్వు చెప్పావు కదమ్మా, అంతకంటే కావాల్సింది నాకు కూడా ఏముంది. అలాగే చేద్దాం. మీరు మీ ఏర్పాట్లో ఉండండి. సరే అన్నయ్య. ఓకే. కంగ్రాచులేషన్స్ భూమి. నా మీద ఇంకా కోపం తగ్గినట్టు లేదు? ఎప్పటికీ తగ్గదు. నువ్వు అలా అనటం సహజమే, కానీ నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. కానీ అదని మనసుని ఇంత బాధ పెడుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఎనీవే కంగ్రాట్స్, నువ్వు కోరుకున్నదే జరిగింది. సార్ మీ వ్రతానికి ఒప్పుకున్నారు. భూమి, జీవితంలో ఇప్పుడున్న కోపాలు రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడున్న శత్రువులు రేపు స్నేహితులు కావచ్చు. అంతెందుకు, స్నేహితులు ప్రేమికులు కూడా కావచ్చు.
మనుషుల జీవితాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు అర్థం కాదులే, ముందు ముందు నీకే అర్థం అవుతుంది. నేను వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను మేడం, వెళ్ళొస్తానండి. బాయ్ భూమి. కంగ్రాట్స్! మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించేశావు. డాడీ మీ వ్రతానికి ఒప్పుకోరు అనుకున్నాను, కానీ ఒప్పుకున్నారు. నిజంగా నాకిప్పటికీ నమ్మశక్యంగా అనిపించట్లేదు తెలుసా? డాడీ ఇంత ఈజీగా ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. ఇక నువ్వు గగన్ ఇద్దరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయబోతున్నారు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక మీ ఇద్దరిని ఎవరు విడదీయలేరు. ఏంటి భూమి, నువ్వు హ్యాపీగా లేవేంటి? ఇంత మంచి విషయం జరిగితే నువ్వే కదా అందరికన్నా హ్యాపీగా ఉండాలి. అలా ఏం లేదు, కాస్త అలసిపోయాను. నీకు కావాల్సింది కూడా ఇదే కదమ్మా. అందుకే నేను ఒప్పుకున్నాను. నా మనసు ఒప్పుకోకపోయినా నీ సంతోషం కోసం ఈ ఒక్కసారి నా నిర్ణయం మార్చుకున్నాను. ఇక నువ్వు సంతోషంగా ఉండమ్మా. నాన్న, నేనేం చేసినా నీ మంచి కోసమేనమ్మా. ఏంటమ్మా థ్యాంక్స్ చెప్పాలని చూస్తున్నావా? పర్లేదమ్మా, నువ్వు బాగుంటే నా కొడుకు కూడా బాగుంటాడు కదా. ఇలాంటి వాటికి ఈ కేపీ థ్యాంక్స్ ఆశించడు. అవును, అయినా నేను చేసిన పనికి నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేస్తావు అనుకున్నాను. నువ్వేంటి ఇలా ఉన్నావు? అసలు మీ నాన్న ఒప్పుకోవడమే అసంభవం. అలాంటిది ఆయన్ని కూడా ఒప్పించానంటే ఇది 8వ వింత కదా. చేశారులేండి పెద్ద ఘనకార్యం. నన్ను భయపెట్టి క్షోభ పెట్టి నన్ను ఏడిపించి మా అన్నయ్యతో భూమిని వ్రతానికి ఒప్పించారు. మీ పంతం నెగ్గించుకున్నారుగా. ఇక మీదటైనా నేను వెళ్ళిపోతాను, నాతో ఉండనని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అనొద్దు. ఇప్పటి నుంచి హాయిగా నాతోనే ఉండాలి. పదండి, రండి. ఆ పూజ కోసం ఏర్పాట్లు చేస్తాను.